ఈ నెల 26వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లైంది. సగం కాలం పూర్తయింది. ఆనాడేమో బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ అందరూ కూడా 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు. 100 రోజులు కాదు, 800 రోజులు పూర్తయినా ఇప్పటికీ 6 గ్యారెంటీలు అమలవుతున్నటువంటి దాఖలాలు లేవు. ముఖ్యంగా ఆనాడు ఎస్సీ డిక్లరేషన్, ఎస్సీలకు 18% రిజర్వేషన్ ఇస్తామని, ఎస్సీ సప్లాన్ ను అమలు చేస్తామని, చదువుకున్న పిల్లలకు 10th పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ చదివితే ₹1,00,000 ఇస్తామన్నారు. ఈ రోజు వరకు ఒక్క పిల్లవాడికి కూడా ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. కేసీఆర్ గారు ఇస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా ఈ రోజు ఎస్సీలకు వస్తున్న పరిస్థితి లేదు. బీసీ సప్లాన్ అని సిద్దిరామయ్యను తోలుకొచ్చారు. సిద్దిరామయ్య గారు ఆ రోజు బీసీ సప్లాన్ ఇనాగ్రేషన్ చేస్తూ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తాం, సప్లాన్ అమలు చేస్తామని చెప్పి బీసీలను మొండి చేయి చూపింది కాంగ్రెస్ పార్టీ. రైతుల కోసం రైతు డిక్లరేషన్ అని రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి రాహుల్ గాంధీ గారు ఏడాదికి 15,000 రైతు బంధు ఇస్తామని, పంటల బీమా ఇస్తామని, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని మాయ మాటలు చెప్పిండ్రు. ఇవాళ రైతుల్ని మోసం చేసిండ్రు. రైతులకు మోసం, బీసీలకు మోసం, ఎస్సీలకు మోసం, ఎస్టీలకు మోసం, యువతకు మోసం, అన్ని వర్గాలను మోసం చేసిండ్రు. ముఖ్యంగా నేను రాష్ట ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఎల్లుండి పెట్టే బడ్జెట్ సమావేశాల్లో ఈసారైనా ₹4,000 పెన్షన్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఆనాడు అవ్వాతాతలకు 200 ఉన్న పెన్షన్ కేసీఆర్ గారు 2,000 చేస్తా అంటే చేసి ఇచ్చిండ్రు. కానీ మీరు డిసెంబర్లోనే గెలిచిన మరుసటి నెలలోనే ₹4,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ 27-28 నెలలు పూర్తయితున్నా 4,000 పెన్షన్ రాలేదు. బీడీ కార్మికులకు గాని, వృద్ధులకు, వితంతువులకు, ఎయిడ్స్ పేషెంట్లకు, గీత చేనేత కార్మికులకు అందరికీ కూడా వెంటనే ₹4,000 పెన్షన్ ఇచ్చే విధంగా 26వ తేదీ ప్రారంభమవుతున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో కొత్త బడ్జెట్లో పెట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళలందరికీ నెలకు 2,500 ఇస్తాం, జీతం బడ్జెట్ బ్యాంకుల్లో వేస్తామని మహిళల ఓట్లేయించుకున్నారు. ఇప్పటిదాకా మహిళలకు నెలకు 2,500 ఒక్కరికి కూడా పడ్డ పరిస్థితి లేదు. తక్షణమే ఈ బడ్జెట్లో నెలకు 2,500 మహిళలకు ఇచ్చే విధంగా బడ్జెట్ రూపొందించాలని బట్టి విక్రమార్క గారిని డిమాండ్